చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే పేరెంట్స్కి కనుక ఒకవేళ లైక్ బీపీ కానీ షుగర్ కానీ లేదంటే హార్ట్ ఇష్యూస్ కానీ ఉన్నట్లయితే అవి గ్యారంటీగా కిడ్స్కి వస్తాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది అందులో ఎంతమాత్రం నిజం లేదండి. ఎందుకంటే మోస్ట్లీ మన పేరెంట్స్కి ఎలాంటి హ్యాబిట్స్ అయితే ఉంటాయో, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అయితే ఉంటాయో అదే హ్యాబిట్స్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. అలాగే వాళ్ళకుండే లైక్ ఫిజికల్ యాక్టివిటీ హ్యాబిట్స్ కూడా మనం మోస్ట్లీ ఫాలో అవుతూ ఉంటాం. అంటే లైక్ వాళ్ళకి జిమ్కి వెళ్ళి అలవాట్లేదు అనుకోండి, మనకి ఉండదు. వాళ్ళు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ తింటున్నారు అనుకోండి, మనం అదే తింటూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి జెనెటిక్స్ కన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి అనమాట. అంటే మనం జెనెటిక్స్ని కూడా మనం అక్కడతో స్టాప్ చేయొచ్చు చెప్పాలంటే. మనం యొక్క హ్యాబిట్స్ని కనుక మార్చుకొని మనం యాక్టివ్గా ఉండి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ మనం లైఫ్ని చేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనం దాన్ని ఆ రూల్ని బ్రేక్ చేయొచ్చు. మనం ఏంటంటే మన పిల్లలకి ఓకే మా ఫాదర్ వాళ్ళకి ఇలా డయాబెటీస్ ఇవన్నీ ఉన్నాయి, అవి నాకు వచ్చాయి అలాగే నీకు వస్తాయి అన్నట్టుగా కాకుండా మనం బ్రేక్ చేయాలనుకుంటే మనమే మారాలి. సో మనం మారి మన యొక్క హెల్తీ స్టైల్ని మార్చుకొని మన యొక్క హ్యాబిట్స్ని మార్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం అక్కడితో ఆ సైకిల్ని బ్రేక్ చేయొచ్చు. మనల్ని చూసి మన పిల్లలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు కూడా కొంచెం మంచి ఫుడ్స్ తినడానికి ట్రై చేస్తారు, అలాగే ఎక్సర్సైజ్ అది ఇంక్లూడ్ చేసుకుంటారు అనమాట వాళ్ళ లైఫ్లో. సో ఈ సైకిల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. హెల్దీ హ్యాబిట్స్ని అలాగే హెల్దీ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి.